హలో నమస్తే, నేను మీ అక్షయ్. వెల్కమ్ టు వి న్యూస్. మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు కోరకంటి చంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలతో పాటు రామగుండం రాజకీయాలపైన వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అక్షయ్. బాగున్నారా అన్న? బాగున్నా. ఇట్లా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా బాగున్నారా? ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కొంచెం కుటుంబానికి, తర్వాత ఫ్రెండ్స్కి, బంధువులకు సమయం ఇస్తున్నా. ఇంతకుముందు అసలు నేను ఈ రాజకీయ ప్రస్థానంలోకి వచ్చినప్పుడు ఈ పూర్తి స్థాయి పబ్లిక్ లైఫ్నే, పూర్తి స్థాయి సేవా కార్యక్రమాలు, ఉద్యమ కార్యక్రమాలు, వీటి మీదనే ఎక్కువ స్పెండ్ చేసిన. ఒక్కనాడు మా చుట్టం ఇంటికి పోయింది లేదు, ఒకరోజు స్నేహంతో సరదాగా గడిపింది లేదు, ఒకరోజు కుటుంబ సభ్యులతో గడిపింది లేదు. ఈ మధ్యలో కొంత ఈ 16 నెలల్లో కొంత ఫ్యామిలీ, కుటుంబానికి, పిల్లలకు కేటాయిస్తూ ఉన్నా. దాంట్లో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో మా నాన్నగారు కూడా చనిపోయినారు కాబట్టి అంతా ఇక కొంచెము ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫ్యామిలీ టైమే ఎక్కువగా చేస్తా ఉంది. 20-25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మీకు ఫ్యామిలీకి టైం ఇచ్చే సమయం దొరికింది అంతే. సరే అన్న, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు కేసీఆర్ గారు, మిమ్మల్ని జిల్లా అధ్యక్షుని చేశారు. ఎంతో మంది సీనియర్ లీడర్లు 2-3 సార్లు గెలిచినటువంటి వాళ్ళు పెద్దపల్లి జిల్లాలో ఉన్నారు మీ బీఆర్ఎస్ పార్టీని. వాళ్ళందరినీ కాదని మీకెందుకన్నా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు? హార్ట్ఫుల్గా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం కొద్దీ యువజన విభాగంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పటి నుండి ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో కూడా నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అయితే, నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పినటువంటి ఒక కమిట్మెంట్, బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంటు, కార్యకర్త నుంచి వెళ్ళి నాయకుని అయినటువంటి వాడిని. ఈ యొక్క ఉద్యమ కార్యాచరణలో, అభివృద్ధి కార్యాచరణలో నేను ప్రతి క్షణం కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి భక్తునిగా అనేక ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి వాడిని కాబట్టి మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులలో ఎవరు కూడా 2001 నుంచి వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళు. కొప్పుల ఈశ్వర్ గారు మా గురువు, మా అన్న, ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి పార్టీకి నేనైతేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కొద్దీ మా యువ నాయకుడు కేటీఆర్ అన్న ఆలోచన, కేసీఆర్ గారి ఆలోచన నన్ను జిల్లా అధ్యక్షునిగా చేయడం జరిగింది. అన్న, నిజంగానే మీ మీద కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మీ పట్ల అభిమానము, లేకపోతే చందర్ మావోడు అని చెప్పేసి ఆ ప్రేమ ఉంటే 2014లో మీకు టికెట్ ఇచ్చుకోవాలి కదన్నా, 2018లో మీకు టికెట్ ఇచ్చుకోవాలి కదన్నా. ఒక వట్టి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో మీకు సరిపెట్టిరు వాళ్ళ. 2009లో నేను ఓడిపోయిన తర్వాత సోమారం సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో కేసీఆర్ గారు ఆయనకు టికెట్ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చినటువంటి ఆ సందర్భంలోనే నాకు టికెట్ ఇవ్వడం లేదని కూడా ప్రత్యక్షంగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆనాడు మా దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా మా ఉద్యమకారులను, మమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి ఆ సందర్భంలో సోమారం సత్యనారాయణ గారి మీద నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసమే 2014లో పోటీ చేసినాం. జస్ట్ 23,300 మార్జిన్తో మాత్రమే ఆనాడు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత సోమారం సత్యనారాయణ గారు అప్పుడు పార్టీలో కీలకంగా ఆర్టీసీ చైర్మన్గా పనిచేస్తున్నారు. అప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని అనేక సందర్భాలలో ఒత్తిడి చేయడం వలన నన్ను పార్టీలోకి 2014లో నుంచి వెళ్ళి దాని తర్వాత తీసుకోలేదు. మెంబర్షిప్ ఇవ్వాలంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ నాకేమో బీఆర్ఎస్ పార్టీ అంటే గౌరవం, కేసీఆర్ గారి నాయకత్వం అంటే గౌరవం, అయినా కూడా దాంట్లోనే ఉన్నాం. 2018లో మళ్ళీ టికెట్ అడిగినాం. ముందుగానే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయడం, మళ్ళీ పాత ఎమ్మెల్యేలకు అందరికి కూడా కేసీఆర్ గారు అనౌన్స్ చేయడం తోని మళ్ళీ సోమవారం సత్యనారాయణ టికెట్ ఇచ్చినటువంటి ఆ సందర్భం. అందుకోసమే మేము మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినాం. మేము మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీలోనే కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే జిల్లా అధ్యక్ష పదవి అంటే ఇండిపెండెంట్గా
గెలిచినటువంటి నాయకునిగా, కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకునిగా నాకు పార్టీలో స్థానమే నాకు గొప్ప గౌరవంగా వాస్తవంగా భావించిన. అవునన్నా, అయితే మీరే చెప్తున్నారు సోమారపు సత్యనారాయణ ఇన్ని ఇబ్బందులు పెట్టిండు, పార్టీలకు రానిలేదని చెప్పేసి. మీరు తెలంగాణ ఉద్యమంలో ఎంతో 200 పైగా కేసులు మీరు మీ పైన అయినాయి, పీడీ యాక్ట్ అయింది. సోమారపు సత్యనారాయణ వల్ల మీరు జిల్లా బహిష్కరణ కూడా గురి కావాల్సినటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. అటువంటి వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి అట్లాంటి పార్టీకి మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎట్లా పోతారన్న? ప్రతి సందర్భంలో కూడా చెప్తా ఉంటా కదా, నేను ఆ కేసీఆర్ గారు తనకు ఇచ్చినటువంటి సందర్భంలో ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పినాడు కాబట్టి ఇక్కడ నాయకునితో మాకు ఇక్కడ క్షేత్రస్థాయిలో కింద సోమారపు సత్యనారాయణతో మాకు వైరుధ్యం ఉన్నది తప్ప కేసీఆర్ గారితో వైరుధ్యాన్ని నేను పెట్టుకోను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి వాడిని, ఉద్యమ ఓనమాలు నేర్చుకున్నటువంటి వాడిని. కేసీఆర్ గారు మాకు నేను చెప్పినటువంటి విధంగా మాకు తండ్రితో సమానం మాకు. అందుకోసమే వారి ఉద్దేశం, వారి ఆలోచనకు మేము ఎప్పుడు కూడా ఉభయ ఉండేటువంటి వాళ్ళం కాబట్టి తనను మేము సరే మీరు అన్నట్టు నష్టమైన ఇబ్బంది అయినా మాకు నీడనిచ్చినటువంటి పార్టీ ఒకనాడు ఈ స్థాయికి గుర్తింపించినటువంటి యాక్ట్ అయింది. మీకోసం పార్టీ ఉందా, మీ వెంట పార్టీ ఉందా? అప్పుడు 100% 2009లో నాకు టికెట్ ఇస్తేనే కదా నేను ఉద్యమ కార్యాచరణలో ఇంత అగ్రెసివ్ గా పనిచేసాను. నేను విన్నా అన్న, సంక్రాంతి పండుగ రోజు ఉద్యమం సమయంలో దీక్ష చేస్తున్నటువంటి సమయంలో సంక్రాంతి పండుగ వస్తే ఆ రోజు ఎవరు లేకుంటే మీరు మీ పిల్లలతోటి మీ భార్యతోటి మీరంతా వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకోకుండా ఆ దీక్షలు కూర్చున్నారు. అట్లాంటి డెడికేషన్ మీద ఉద్యమం పట్ల అట్లాంటి వ్యక్తికి ఎందుకు టికెట్ ఇస్తలేదు? అప్పుడు ఇప్పటికి కూడా మీరు గెలిచింది టీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు, ఇండిపెండెంట్ గెలిచారు. ఆ తర్వాత మీరు బీఆర్ఎస్ లో గెలిచారు. 100% బీఆర్ఎస్ పార్టీ మీరు అన్నట్టు టికెట్ ఇవ్వకపోవచ్చు, కానీ 2009లో నేను ఒక కార్పొరేటర్, ఒక కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి యువజన నాయకునికి ఆనాడు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నాకు ఒక గుర్తింపునిచ్చింది కదా. మనము గుర్తింపు ఇచ్చినటువంటి సందర్భాన్ని మర్చిపోకూడదు. మధ్యలో కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనకు అవకాశాలు దొరకపోవడం, అటువంటి ఇబ్బందులు జరుగుతాయి. కానీ మొట్టమొదలు అసలు మన ఫస్ట్ ప్రస్థానం మనకు ఈ ఎమ్మెల్యే కావడానికి గుర్తింపు వచ్చేటువంటి విధంగా మహాకూటమి అభ్యర్థిగా టికెట్ ఇచ్చినారు కదా, దాన్ని ఎట్లా మర్చిపోతాం మనం? మర్చిపోము కదా. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ గారు అయినా కూడా మాకు ఆ గౌరవాన్ని మేము ఎక్కడ కూడా తక్కువ చేయం. ఏమన్నారు అన్న, ఇవన్నీ మీరు ఏం చెప్పినా మాకు ఎక్కట్లేదు. ఎమ్మెల్యే కాగానే మీరు గుర్తుకొచ్చారు కేటీఆర్కి, కేసీఆర్కి, అప్పటిదాకా గుర్తు రాలేదంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా గుర్తుంచుకుంటాం కానీ ఒక పార్టీ నాయకులు ఉండంగా, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండంగా వాళ్ళు మమ్మల్ని గౌరవించేటువంటి పరిస్థితి ఉండదు. అంటే గౌరవించినా కూడా బయటకు చెప్పేటువంటి పరిస్థితులు, ప్రేమ ఉండొచ్చు, ఒక కార్యకర్త మన కమిట్మెంట్ నాయకుడు అని గుర్తుండొచ్చు, గుర్తింపు ఉండొచ్చు, కానీ బయటికి చెప్పేటువంటి పరిస్థితులు ఇవాళ రేపున్న రాజకీయాలలో ఎమ్మెల్యేలకు కొంచెము చిన్న తేడాగా కనిపిస్తే వాళ్ళు పార్టీలు మారేటువంటి పరిస్థితులు. అంటే అందుకోసమే వాళ్ళు ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చుకుంటూ ఆ యొక్క 5 ఏళ్ళు 2014 నుంచి వెళ్ళి 2018 దాకా మేము మమ్మల్ని కొంచెం చేరదీయలేకపోయారనైతే నేనైతే మనసులో నాకు అదే ఉంది. ఆ బాధ ఉందా మీకు? బాధ అంటే ఆ కష్టకాలంలో అసలు నేను పడ్డటువంటి కష్టం, నేను పడ్డటువంటి ఇబ్బంది అది నేను మాత్రమే ఎదుర్కోగలిగిన. ఇక కొంత మనసులో ఉంటది కదా బాధ, తప్పకుండా ఉంటది. దాన్ని మనము బయటికి చెప్పకుండా కూడా ఇంటర్నల్ గా ఫీల్ అవుతాం కదా. మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కలవడం నాకు తెలిసి వదినమ్మ విజయమ్మకు కూడా ఇష్టం లేదనుకుంటా, బాధపడ్డది అనుకుంటా నాకు తెలిసి. లేదు, తనకు కేసీఆర్ గారు అయినా కేటీ రామన్ అయినా బాగా అభిమానం. దాంట్లో తన ఎట్టి పరిస్థితిలో కూడా బాధపడదు. విజయమ్మ గారు మా వదినమ్మ 2018లో ఎన్నికల్లో ఆమె మరణించడం వల్ల, అకాల మరణం వల్ల అత్యంత బాధాకరం. ఆమె మరణించడం వల్లే ఆ సానుభూతితోటే మీరు ఎన్నికల్లో గెలిచిరని చెప్పేసి కొంతమంది ప్రత్యర్థులు కావచ్చు, కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. అది నిజమా? ఒప్పుకుంటారా? ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకంటే నేను తను ఉండగానే 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మాకు జస్ట్ 2300 మార్జినే.
నేను ఎట్టి పరిస్థితిలో అప్పుడు రెండోసారి పోటీ చేసినప్పుడే ప్రజలు నన్ను తెలిసింది. ఆ రోజు చిన్నగా నాకు బూతుల కాడ అక్కడ ఇక్కడ కొంచెము ఖర్చులకు లేక ఇబ్బంది పడ్డా, కానీ లేకపోతే నేను 2014లోనే ఎమ్మెల్యే గెలిచేటువంటి 2018 అది ఒక వీళ్ళు ఏమని అంటే అసలు మన ఒక ఉద్యమకారుణ్ణి, ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయిండు, అరే వీడు గట్టిగా పోరాటం చేసాయిండు, కష్టపడయిండు అని ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అది చెప్పకపోగా ఈ విధంగా మనల్ని పలసన చేసేటువంటి ఒక ప్రయత్నమే మీరు అన్నటువంటి ఆ రోజు విజయమ్మ చనిపోతున్న ఎమ్మెల్యే అయిందని మమ్మల్ని పలసన చేసేటువంటి ఉద్దేశం తప్ప రెండోది కాదు. మీకంటే ఎక్కువ మీరు ఎమ్మెల్యే కావాలని కోరుకునే వ్యక్తుల్లో అమ్మ విజయమ్మ గారు అని చెప్పేసి అందరు అంటుంటారు, నిజమేనా? 100%. ఎందుకంటే వాస్తవంగా మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి లక్ష్యం, తల్లిదండ్రులతోని మనం ఎంతైతే షేర్ చేసుకుంటామో భార్యతోనే అంత షేర్ చేసుకుంటాం కదా. నా తపన ఏంది, నా ఆలోచన ఏంది అనేది వాళ్ళకే అర్థమవుతుంది. అట్లాంటి చాలా సందర్భాలలో నేను తప్పకుండా నా గోల్ ఎమ్మెల్యే కావాలనేది ఆమెకు పూర్తిగా, అందుకోసమే ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా అందరు కూడా నవ్వుతూ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. చాలా మంచి వ్యక్తి. అసలు నాకు తెలిసి మిమ్మల్ని నువ్వు వదిన ఇద్దరిని ఎలక్షన్లో నిలబెడితే మీకంటే ఎక్కువ ఓట్లు సంపాదిస్తుంది రామగుండంలో అని చెప్పేసి పేరుంది. నిజమా? అంటే జనరల్ గా ఉంటది మనము తన మీద కూడా బాగా కార్పొరేటర్ గా కూడా పనిచేసింది, కార్పొరేటర్ కూడా చేసింది, బాగా క్లోజ్ గా ఉంటది అందరితో. 2018 ఎన్నికలలో ఒక సినిమా ఉందన్న, నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా చూసిరా? నా సినిమా చూసిన. అందులో కాజల్ అగర్వాల్ ఉంటది. కాజల్ అగర్వాల్ తన భర్త రానా ఆ సినిమాలో తను ఎమ్మెల్యే కావడానికి తన ప్రాణాన్ని సైతం వదిలేస్తుంది. ఈ యొక్క ఎన్నికల్లో నేను చచ్చిపోతే నేను సానుభూతోడైనా మా భర్త ఎమ్మెల్యే అవుతాడని చెప్పేసి ఆ సినిమాలు అనుకొని తను చచ్చిపోతుంది. అలాంటి సినిమానే, అలాంటి సీనే 2018 ఎన్నికలలో రామగుండంలో రిపీట్ అయింది అని చెప్పేసి అందరు అంటుంటారు. ఇక దానికి ఆ సందర్భం నిజంగా దుర్మార్గమైన మాటలు. ఎంత దుర్మార్గులు అంటే నిజంగా గోవర్కంలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, అసలు వాళ్లకు ఏమి ఆలోచన చేస్తారు, ఏం మాట్లాడతారు, వాళ్ళకి అసలు తల్లి ఉన్నదా, చెల్లె ఉన్నదా, వానికి భార్య ఉన్నదా కూడా అర్థం కాదు. అసలు అట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందో అర్థం కాదు. నిజంగా దుర్మార్గులు. నిజంగా వాళ్ళకైతే పుట్టగతులు ఉండవు. ఇటువంటి మాటలు మాట్లాడే నా కొడుకులకు పుట్టగతులు ఉండవు. నిజంగా చెప్తున్నా. ఎంత దుర్మార్గం అమ్మా, ఇంత దుర్మార్గం ఉంటుందా? ఎంత ప్రేమ ఆప్యాయతగా ఉండేటువంటి వాళ్ళము. అటువంటి సరే ఆమె కోరిక ఉంటే ఉండవచ్చు నేను ఎమ్మెల్యే కావాలని, కానీ గట్ల చేసుకుంటారా? గట్ల ఎందుకు చేసుకుంటారు? ఎందుకు త్యాగం చేసుకుంటారు? ఏం అవసరం ఉన్నది? తప్పకుండా ఈసారి ఎమ్మెల్యేకి వెళ్తా కదా నేను. పాపం తనకు ఆరోగ్యం బాగలేక క్యాన్సర్ బారిన పడితే 2 ఏళ్ల పాటు నేను హాస్పిటల్ చుట్టూ తిరిగినాం కదా ఇద్దరము. హాస్పిటల్ కు అసలు అది చెప్పనంత క్షోభ, ఎంత ఇబ్బంది, చాలా బాధ అనుభవించినాం. దుర్మార్గ ప్రచారం, దొంగన కొడుకులు కొంతమంది ఉన్నారు. అటువంటి దుర్మార్గులకు తప్పకుండా దేవుడు శాస్త్రి చెప్తాడనేటువంటి విశ్వాసం అయితే నాకు ఉన్నది. అది నిజంగా మంచి పద్ధతి కాదు. ఈ రాజకీయాలలో కానీ మన సహజ జీవనంలో కానీ మంచి పద్ధతి కాదు. అట్లా మాట్లాడకూడదు. అంటే తను ఎలాగో చనిపోతానని తెలిసి ఇప్పుడు చనిపోతే కనీసం మా భర్త ఎమ్మెల్యే అవుతాడు, తన కళ నెరవేరుతాయి అని చెప్పేసి కూడా దానే ప్రాణత్యాగం చేసిందని అంటారు. అది 100% తప్ప. అంటే అసలు ఆ సందర్భం చూస్తే మా మణిస్వామి అబ్బాయి ఉజ్వల హాస్పిటల్లో ఉన్నారు కదా. ఓకే. దీపావళి రోజు టపాకాయలు కాలుస్తున్నాం, నాకు కళ్ళు తిరుగుతున్నాయని అంటే హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. డాక్టర్ చెప్పిండు అది బ్రెయిన్కు స్ప్రెడ్ అయింది, కొంచెము ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఇవ్వాలి, ఇక్కడనే బెడ్ ఉంచండి చంద్ర గారు అని చెప్పేసి. ఈ మన బసవతారకం ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్ ఆయన డాక్టర్ వాళ్ళు చెప్తే ఇక నేను అక్కడనే పెట్టుకొంచిన సందర్భంలో నేను అక్కడ ప్రచారం అదంతా చూసుకోవడం, ఇటు రావడం, ఇదంతా కూడా చేసినాము. నిజంగా అసలు మళ్ళీ సర్వైవ్ అవుతుంది అనుకున్నాం. అట్లా చాలా సందర్భాలలో అయింది, కానీ ఆ దేవుడు ఎందుకు 16 కీమోలు అయినాయి విన్నా. అవును, 17 దాకా అయినాయి, 17 కీమోలు అయినాయి. అయినా కూడా సర్వైవ్ అయింది, మంచిగానే అయింది. మళ్ళీ దాని తర్వాత ఆ ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలో కూడా బాగా అవుతుంది కావచ్చు అని అనుకున్నాను. ఎందుకంటే
ఇంతకుముందు అట్లనే ఒక 2-3 సందర్భాల్లో అయితే బాగా అయింది, మంచిగా అయింది. అసలు డాక్టరు మన వాళ్ళందరూ కూడా మంచిగానే అవుతుంది అని చెప్పేసి నాకు అప్డేట్ చెప్తుండేది. సడన్లీ బ్రెయిన్ బాగా ఇబ్బంది పడుతున్నదని చెప్తే నిజంగా నేను హుటాహుటి వచ్చిన అప్పటికే అంత వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ పెడితే కూడా ఇంకా సర్వైవ్ కాలేదు. చాలా ఇబ్బంది పడ్డాం వాస్తవంగా. అసలు జీవితంలో ఆమె కోరిక నేను ఎమ్మెల్యే కావాలి. నాతోని కనీసం ఒక 1-2 నెలలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూడలేకపోయింది అనేటువంటి బాధ కూడా నాకు కలిగింది. ఎందుకంటే తన ఆశ కోరిక నెరవేరిన తర్వాత ఆమె పక్కన ఉంటే బాగుండని నేను బాధపడ్డ సందర్భాలు చాలా. ఫైనల్ గా అమ్మ విజయమ్మ కోరుకున్నట్టు మీరు ఎమ్మెల్యే అయ్యారు రామగుండంకి. 5 ఏళ్ళు ఏం చేశారన్నా మీరు? చాలా రామగుండం నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఉద్యమ సమయంలో అసలు గోదావరికనికి ఈ బొగ్గుబాయిలు ఉంటేనే గోదావరికని ఉంటుంది, లేకపోతే ఉండదు అనేటువంటి ఒక నానుడి ఉండే. ఎందుకంటే బెల్లంపల్లి కానీ మా దగ్గర ఉన్నటువంటి మందమరి ఇటువంటి అవన్నీ కూడా ఇట్లా బొగ్గుబాయిలు కంప్లీట్ అయిన తర్వాత గ్రామం లెక్క అంత ఇబ్బంది, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవడం, హైదరాబాద్కు అటు ఇటు తరలిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉండే. అట్లాంటివి జరగకూడదు, ఇక్కడ ఒక స్థిరంగా అభివృద్ధి గోదావరికని స్థిరంగా అభివృద్ధి జరగాలి, ఎప్పటికీ ఇది కంటిన్యూగా గోదావరికని పేరు ఉండాలనేటువంటి ఆలోచన కొద్దే జిల్లా కేంద్రంలో రావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ను గోదావరికనికి కావాలని కేసీఆర్ గారిని ఒప్పించి అక్కడ రామగుండంకు తెప్పించారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ గోదావరికన్లో లేకుండే సబ్ రిజిస్టర్ ఆఫీస్ తెప్పించినాం. మా దగ్గర కోర్టుకు పెద్దపల్లికి పోయేటువంటి పరిస్థితి ఉండే. కోర్టు భవనాన్ని ఒక 30 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ కోర్టు భవనాన్ని చేసినాం. రోడ్లు చాలా చేసినాం, వెజ్ మార్కెట్లు ఇవన్నీ కూడా చాలా చేసినాం. ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. పర్టికులర్ గా రోడ్లు వేయడము ఇవన్నీ చేయడం అనేది నిరంతర ప్రక్రియ, ఎవరైనా చేస్తారు. దానికి భిన్నంగా ఉండాలనే మేము ప్రత్యేకంగా గోదావరికన్లో మెడికల్ కాలేజ్, గోదావరికన్లో ఇది ఉండాలని చేసినాం. చాలా తృప్తి ఉన్నది. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు 150 మంది మాత్రమే హాస్పిటల్కు, గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళేటువంటి వాళ్ళు. ఇలా 2000 మంది పోతున్నారు. అప్పుడు 100 పడకల హాస్పిటల్. తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజ్ అయిన తర్వాత ఇప్పుడు 350-500 బెడ్ల హాస్పిటల్ అయింది. కాబట్టి డాక్టర్లు, ఆనాడు డాక్టర్లు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితులు ఇలా 50-60 మంది డాక్టర్లు, అంత గొప్ప సిస్టంతో అనేక మంది పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. ఆ తృప్తి ఉన్నది నాకు. అంటే అమ్మ విజయమ్మ గారు మీరు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అంత గట్టి కోరుకొని ఆశపడితే మీరు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఎందుకన్నా మళ్ళా నిలబెట్టుకోలేదు 2023 ఎన్నికలలో? మొన్నటి జరిగినటువంటి ఎన్నికలు అసలు మేము ఊహించుకోనటువంటి విధంగా ప్రజలు ఆశపడ్డారు. మేము ఊహించుకోలే ఇట్లా ఆశపడతారు ప్రజలని కూడా ఊహించుకోలేదు. వీళ్ళు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం, వాళ్ళు అబద్ధపు ప్రచారాలు చేయడం మా మీద. వాళ్ళు ఓటుకు 5,000 ఇస్తాడు, ఓటుకు 2,000 ఇస్తాడు అని చెప్పడం. ఓటుకు పైసలు ఇచ్చేటోని కదా, వాళ్ళేమో పైసలు ఇచ్చారు ఓటుకు, నేను 1 రూపాయి కూడా ఇవ్వలేకపోయినా. పైసలు ఇస్తారని వాళ్ళు ప్రచారం చేసుడు. ఇంకా వాళ్ళే ఇగో పైసలు ఇస్తారు, డబ్బులు వస్తాయి మీకు అని అంటే మా వీళ్ళందరూ ఎదురు చూసుడు. వాళ్ళు ఇచ్చి ఇంకా మీకు వస్తాయి. పార్టీ ఫండ్ రాలేదన్నా మీకు? ఇక అదంతా జనరల్ గా ఖర్చులు ఉంటాయి కదా. మా పార్టీ ఫండ్ పార్టీ ఇచ్చినటువంటి ఫండ్ కూడా మీరు లోపల వేసుకున్నారు, అందుకే ఖర్చు పెట్టలేదని చెప్పి కూడా. అసలు ఎమ్మెల్యే కావాలని ఉండదా మాకు కోరిక? ఎమ్మెల్యే కావాలని ఉంటది కదా. ఈ దుర్మార్గ బాబు నా కొడుకులు మాట్లాడే మాటలు. మరి పార్టీ ఫండ్ ఉంటుంది, అదంతా ఖర్చులు కామన్గా ఉంటాయి. అదంతా దానికి చెప్పడానికి ఏముంటుంది. ఓకే, అంటే ఎమ్మెల్యే కాకముందు కోరకంటే చందర్ వేరు, ఎమ్మెల్యే అయినాక వేరు. చందర్ గారు ఎమ్మెల్యే కాకముందు ఉన్నటువంటి డెడికేషన్ ఎమ్మెల్యే అయిన తర్వాత పోయింది అనేటువంటి ఆరోపణ ఉంది మీ మీద. 100% అంత ముందు కంటే ఎక్కువ పెరిగింది డెడికేషన్. పబ్లిక్ ముందు పెళ్లికి పోయేటోడు, చావుకు పోయేటోడు, పెద్ద మనిషి అయిన పోయేటోడు, అన్నిటికి పోయేటోడు. అంత డెడికేషన్ ఉండే 200 కేసులను దట్టుకున్నాడు. ప్రతిదీ చాలా కష్టపడ్డాడు. ఫోన్ లేపేటోడు, ఏదండి ఎప్పుడంటే అప్పుడు, ఏ రాత్రి అంటే ఆ రాత్రి. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లీట్గా మారిపోయిండు. తన అనుచరులు వాళ్ళు వీళ్ళు కనీసం ఫోన్ కూడా లేవనటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నట్టు ఆరోపణ ఉంది. అందుకే ఓడిపోయారని అంటున్నారు. అయితే అదంతా ఒక బిజీ షెడ్యూల్ ఉంటుంది వాస్తవంగా.
కానీ అది తప్పుడు ప్రచారం. నేను పోయినటువంటి పెళ్లిలకు, నేను పోయినటువంటి చావులకు ఎమ్మెల్యేగా ఉండి 365 రోజులలో 320 రోజులు నియోజకవర్గంలో ఉన్నా. ప్రతి కార్యక్రమానికి హాజరైన నాకు ఇంకా నేను అంతకుముందు అన్ని ఫోన్లు లేపే పరిస్థితి లేకుండే. అప్పుడు ఏది మీటింగ్లలో ఉన్నప్పుడు మీటింగ్లో ఉంటే మా అసిస్టెంట్లకు ఎవరికైనా ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే మాట్లాడు, నేను మీటింగ్లో ఉన్నా కదా అని. ఇప్పుడు అంతకుముందు నాకు అసిస్టెంట్లు ఎక్కడి అన్ని నేనే చేసేవాడిని. ఇప్పుడు ఇంకా అట్లా వ్యవస్థ పెరిగింది. ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తున్నా, ఎక్కువ అందుబాటులో ఉంటున్నా, ఎక్కువ చేసిన. వాస్తవంగా ఎమ్మెల్యేకి ముందు చేసిన సేవా కార్యక్రమాల కంటే ఎమ్మెల్యే అయిన తర్వాత చేసిన సేవా కార్యక్రమాలే ఎక్కువ, నిజంగా చెప్పాలంటే. అవన్నీ మరి ఎందుకు మర్చిపోయారా రామగుండం ప్రజలు? నేను చెప్తున్నా కదా, ఆశ పెట్టిండ్రు వీళ్ళు, ప్రజలు ఆశపడ్డారు. అదేవిధంగా ప్రజలను వంచి మోసం చేశారు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, మోసపూరితమైనటువంటి మాటలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు, దుర్మార్గమైన ప్రచారాలు. ఆ ప్రచారాలతోనే వాస్తవంగా ప్రజలు ఎప్పుడైనా కూడా వాస్తవంగా అబద్ధము ఎక్కువగా ఇంపుగా కనిపిస్తుంది, నిజము కొంచెం లేటుగా తెలిసినా కూడా తప్పకుండా ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలకు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు అర్థమైపోయింది అసలు ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏం చేసిర్రు. కోరకంటి చందర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ మక్కర్ సింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లుంది అనేది ప్రజలందరూ బేర్ చేసుకుంటా ఉన్నారు. మా కోరకంటి చంద్ర గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బూడిద అమ్ముకుంటే కోరకంటి చంద్రకి 5 లక్షలు వచ్చేటి రోజుకి, ఇప్పుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కి 10 లక్షలు వస్తున్నాయి, 20 లక్షలు వస్తున్నాయి. అంతే తేడా ఏముంది? ఇంకా అంటే అమ్ముకునుడు ఏమి ఉండదు దీంట్లో. మేము అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో, అక్కడ ఉన్నటువంటి దాంట్లో దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తారు. ఇది అమ్ముకుంటారు అనేది ఒక దుర్మార్గం ప్రచారం. ఆ ప్రచారము తప్పు. అప్పుడు మేమున్నప్పుడు ఆష్ బూడిదను నింపడం కోసం 10-15 ప్రోక్లైమ్ మిషన్లు ఉండేవి. వాళ్ళు ఎంపీ గారు ఒకటి పెట్టేది, వాళ్ళు నాయకులు అంటే అక్కడ యూనియన్ నాయకులు ఒకటి పెట్టేది, ఇట్లా యాష్ బ్రిక్స్కి సంబంధించిన ఒకటి పెట్టేది. అది 7-8 నేనున్నప్పుడు 7-8 ప్రోక్లైమ్ మిషన్లతో లోడింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో మనదొక మిషన్ ఉంటుండే. దానికి నేను కాకుండా మా ఇంతకుముందు వాళ్ళు కాంట్రాక్టర్లు ఎవరైతే వాళ్ళకే అప్పచెప్పినాం, వాళ్ళే చేసుకున్నారు. దాన్ని దుర్మార్గమైన ప్రచారం చేశారు. ఇప్పుడు ఫ్రీ యాష్ 4 మిషన్లు, ఆ 4 మిషన్లు వీళ్ళే ఎమ్మెల్యే గారే పెట్టుకున్నారు. దానికి సంబంధించిన లోడింగ్ సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నారు. లోడింగ్ ఎంత అనేది, ఎంతకు తీసుకుంటారు ఏందనేది ఇప్పుడు వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళు 4,500 పెట్టారు. 4,500 ఇచ్చిపోతూ పోతుకుంటారు. దాంట్లో లోడింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చును తీసేస్తే ఎంత మిగులుతాయి, ఇది లెక్క. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నం. చాలా ఎంత మిగులుతున్నాయి ఏంది అనేది మనము అన్లిమిట్ అది చెప్పలేము. అంటే మామూలుగా మీరేమో ఏం తీసుకోలేదు శుద్ధపూస అని చెప్తున్నారు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేని మాత్రం మీరు విమర్శిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? విమర్శ కాదు, ఇది ప్రజల మాట. ఇది అసలు జెన్యున్ గా ఏం జరుగుతుంది అనేది ఇలా పత్రికల్లో కానీ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ కూడా అందరి నోట్లో ఉన్నటువంటి మాటనే. ఇదేం పెద్ద నేనేదో ఎమ్మెల్యే మీద ఆయనను బదనాం చేయడం కోసం చెప్పేటువంటి మాట కాదు. అంటే మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్న, ఎందుకంటే చాలాసార్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. మళ్ళీ ఒకసారి సమాధానం చెప్పండి. RFCLకి సంబంధించి వందలాది ఉద్యోగాలు మీరు అమ్ముకున్నారు, దానివల్ల కోట్లాది రూపాయలు ఆర్జించారు అని చెప్పేసి మీ మీద ప్రధానంగా గత ఎన్నికల్లో మీరు ఓటిపోవడానికి కూడా కారణం ఇదే అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద క్లారిటీ ఇవ్వగలుగుతారా? నేను కష్టపడి చిన్న స్థాయి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా అయినటువంటి వాడిని. ఇంకా ఉద్యోగాలు అమ్ముకొని డబ్బులు తీసుకునేటువంటి హీన పరిస్థితిలో లేడు కోరకంటి చందర్. నేను నిజంగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటే హైదరాబాద్లో ఏదైనా కాంట్రాక్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకోగలుగుతా. ఓ 4గురికి ఉద్యోగాలు పెట్టించి 4గురికి ఉద్యోగాలు ఇచ్చి నేను పేరు సంపాదించుకున్నటువంటి వాడిని. ఆ విధంగానే అది కొంతమంది సబ్ కాంట్రాక్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటే
అది బయటికి తెలిసిన తర్వాత నేనే వాళ్ళని జైల్లో పెట్టించి వాళ్ళ నుంచి డబ్బులు కక్కిచ్చి అఖిలపక్ష కమిటీ వేయించి అందరికీ ఇప్పించిన. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత సాహసం చేయడు. ఏమవసరం నాకు వాడిని జైల్లో పెట్టించడు ఎందుకు, వీళ్ళ నుంచి డబ్బులు ఇప్పించడు ఎందుకు? ఇది ఇప్పించుడు కూడా పాపం అయిపోయింది. ఇప్పించిండు చందరు అని అంటే దీంట్లో సంబంధం లేకుండానే ఇప్పించిండు అని మాట్లాడతారు ఫాల్తుగాలు. అట్లాంటి దుర్మార్గుల ప్రచారాలతోనే నేను ఎన్నికలలో ఓడిపోయాను. వాస్తవంగా నాకు ఏ పాపం తెలియదు నిజంగా చెప్పాలంటే. అంటే ఎవరైనా అనుకుంటారు కదా మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మీకు తెలియకుండానే మీ అనుచరులు మీ కన్సర్న్లోనే జరిగిందని చెప్పి కూడా అనుకుంటారు కదా. అట్లా అనుకున్నారు కాబట్టి దాని మీద క్లారిటీ ఇచ్చినాం, దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చినాం, వాళ్ళని జైల్లో పెట్టిన వాళ్ళంతా. ఇప్పుడు జనరల్గా ఒక మనిషి మీద మరీ ఇంత దుర్మార్గమైనటువంటి అపనిందలు వేయొద్దు. అవును సరే, ఇప్పుడు నా స్థాయి నేనుగా ఉద్యోగాలు పెట్టించుకొని డబ్బులు తీసుకునే స్థాయి కాదు కదా. నేను ఒక కార్మిక నాయకున్నా లేకపోతే ఏదో చిన్న కాంట్రాక్టర్నా కాదు కదా. మరీ గాళ్ళ నుంచి వెళ్ళి వాడెవడో చేసిండు వాస్తవంగా నాకు తెలియదు. తెలిసిన తర్వాత వెంటనే దీన్ని నేను క్లియర్ చేయించిన. కొంతమందికి క్లియర్ అయింది, కొంతమందికి వాళ్ళు వేయించుకున్నారు, ఏదో ఒకటి మొత్తం జరిగింది. కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా నేను చేసినటువంటి తప్పు. మీరే డబ్బులు ఇప్పించేసరికి తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, నాకు ఇప్పించిండు చంద్రన్న అని మాట్లాడిన వాళ్ళు లేరు. ఇదంతా ఒక అది తప్పు. నేను చేసినటువంటి మిస్టేక్లలో వాళ్ళకందరికి డబ్బులు ఇప్పించడం కూడా తప్పే. సరే అన్న, ఇంకొకటి మీరు ఒక గుడిసెలో పెట్టిన వాళ్ళు మీరు, అవునా కదా? ఒక తిలక్ నగర్లో ఒక కేబుల్ ఆపరేటర్గా, ఒక డిష్ ఆపరేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ ఇంత ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి ఒక కేసీఆర్ కేటీఆర్తో తిరిగేటువంటి స్థాయికి వేరు, ఒక డల్లాస్ వేరు మొన్న, అవునా కదా? ఈ స్థాయికి వేరు. మీరు 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం సంపాదించారు అంటే ఏం చెప్తారన్న? కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళకు అనేక మందికి సాయం చేసిన, అనేక మంది పేదలకు ఆదుకున్న, అనేక మంది తిండి లేనటువంటి వాళ్ళకు తిండి పెట్టించిన, చాలా సర్వీస్ చేసిన. నాకు ఆ తృప్తి నాకైతే పక్కా మిగిలింది. విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కూడా చాలామందికి కుట్టు శిక్షణ తరగతులలో నేర్పించిన, ఫ్రీగా కుట్టు మిషన్లు కూడా కొంతమందికి ఇచ్చిన. నాకు ఆ తృప్తి మిగిలింది. నాకు నేను గతంలో ఎమ్మెల్యే అవ్వడానికి ముందు చేసినటువంటి దానికంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ చేసిన. మాతృమూర్తుల మహోత్సవం, ఒక తల్లిని ప్రేమించాలి, తల్లిని అభిమానించాలి, తల్లిని పూజించాలని ఒక వాయిస్ను రామగుండంలో ప్రతి గడప గడపకు. ఈ మధ్య కాలంలో తల్లులను కొంత ఆశ్రమాలలో వేస్తున్నటువంటి పరిస్థితులను చేయొద్దు అని మదర్స్ డే రోజు పాదపూజ చేసి వాళ్ళ పిల్లలతోనే అదే ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ పాదపూజ చేపించి అదొక తృప్తినిచ్చింది నాకు నా జీవితంలో. చాలా గొప్పగా ఆ యొక్క మాతృపూజ మహోత్సవాన్ని నిర్వహించేవాడిని. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ యొక్క మీ అభిప్రాయం ఏంది? ఆయన యొక్క పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంది? ఆయనకు తోచినట్టు ఆయన పరిపాలన చేస్తున్నారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. తన ఆలోచన, తన గోల్, తన అనుగుణంగా తను చేసుకుంటూ పోతున్నారు. మనము ఆయన పరిపాలనను చివరికి 2-3 ఏళ్ళ తర్వాత మనము ఆయన పరిపాలనను ఆయన ఏం చేసిండు ఏందనేది మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే 18 ఏళ్ళు గడిచింది, ఇంకా చేయనియండి. ఆయన తన ఆలోచన తనకు అనుగుణంగా ముందుకు నడవనియండి. మొన్న ఈ మధ్యలో మీరు ఒక రామగుండం నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ వరకు ఒక పాదయాత్ర చేశారన్న, ఎందుకు చేశారన్న? మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయింది. అవును. ఆ యొక్క గోదావరిలో ఎమ్మెల్యే కాకముందు గోదావరి ఎండిపోయినటువంటి గోదావరిని చూసినటువంటి వాళ్ళు, నిండుకుండలాగా 365 రోజులు సముద్రాన్ని తలపించినటువంటి విధంగా ఆ యొక్క గోదావరి ఉంటే మేము పడవల పోటీలు చేసినామాడ. చాలా మంది మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ చేసినాము. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినాము. గోదావరి ఎండిపోయింది. ఈ యొక్క ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎన్నికల సమయంలో చెప్పినటువంటి ఆ ప్రచారాన్ని దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 18 నెలలుగా ఆ యొక్క పిల్లర్ను రిపేర్ చేయకుండా అట్లనే
పెట్టి సముద్రంలో వర్షకాలంలో వచ్చేటువంటి నీళ్లను సముద్రంలో వదిలేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నీళ్లను ఆపాలి. మళ్ళీ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గోదావరిని నిండుకుండలా ఉంచారో అక్కడ ఆనకట్టలో ఉన్న రివర్స్ పంపింగ్ ద్వారా కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ఆ యొక్క గొప్ప ప్రాజెక్టును మళ్ళీ అమలు జరిగేటువంటి విధంగా చేయాలనేటువంటి ఓవైపు కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ నోటీసులతోటి సతమతం అవుతుంటే మీరేమో కాళేశ్వరం ప్రాజెక్టు ఆహో ఇహో అని చెప్పేసి మీరేమో పాదయాత్ర చేస్తున్నారు. నోటీసులు ఆ కక్షపూరితంగా ఇస్తున్నటువంటి విషయం ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. తనను అక్కడికి ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత నోటీసులు ఇవ్వడము ఇదంతా అసలు ప్రాజెక్టు 250 కిలోమీటర్ల ప్రాజెక్టు దాని ఒక పిల్లర్ కు చిన్న డ్యామేజ్ అయితే దాని మీద నోటీసులు ఇవ్వడము ఇది ఒక కక్ష సాధింపు, కేసీఆర్ గారి పేరును బదనాం చేయాలనే ఆలోచన తప్ప అందుకోసమే ఆ ప్రాజెక్టు గురించి చెప్పాలని కేసీఆర్ గారి గొప్పతనాన్ని వివరించాలనే ఉద్దేశం కొద్దే మేము ఆ పాదయాత్ర పెట్టాం. దాంతో పాటు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎవరు చేసినా ఎవరు నిర్మాణం చేసినా ఏది చేసినా నడిచేటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత లేదా? వీళ్ళకి ఇంజనీరింగ్ వ్యవస్థ లేదా? వీళ్ళకి ఒక 18 నెలల్లో కనీసం ఒక పిల్లర్ ను మరమ్మతు చేసే పరిస్థితి ఉండదా? అందుకోసమే అది ప్రశ్నించుకుంటూ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసినాం. వెంటనే అది మరమ్మతులు చేయాలి, వెంటనే గోదావరిలో నీళ్లు నింపాలి. నీ కక్ష సాధింపులు నీ కేసీఆర్ గారిని అది లైవ్ లో ఉన్నది కదా, మన కమిషన్ వచ్చి చూసింది కదా. ఒక నాణ్యత లేకుండా కడితేనే కదా కుంగిపోయేది. కేసీఆర్ గారు కట్టారు కదా, కాంట్రాక్టర్ కడతారు కదా. సరే అది ఏమి జరిగినా ఏది జరిగినా దాన్ని రిపేర్ చేయడానికి సపరేట్ నిధులు కూడా పెట్టిండు కదా కేసీఆర్ గారు. ఇటువంటి ఇప్పుడు ఒక ఇల్లు కడతాం, కట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తర్వాత నిర్మాణమైన తర్వాత ఎక్కడో అక్కడ చిన్న గోడలు కుంగిపోతున్నటువంటి గోడలు లేకపోతే ఏదో పగుళ్ళు వస్తే దాన్ని రిపేర్ చేయించుకొని నడిపించాలి. కానీ ఇదేం కథ అసలు? ఇంత దుర్మార్గం ఉంటుందా? కక్ష ఉంటే నీకు కేసీఆర్ గారి మీద ఉండని, బీఆర్ఎస్ పార్టీ మీద, ప్రజల మీద ఏంది, రైతుల మీద ఏంది, ప్రాజెక్టు మీద కక్ష ఏంది నీకు? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కొంత సంక్షోభం లేదు. ఒకవైపు కేసీఆర్ కాళేశ్వరం విచారణకు సంబంధించి, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా ఫార్ములా ఈకేకి సంబంధించి, కవిత లిక్కర్ స్కామ్, అదేవిధంగా ఆమె రాసినటువంటి లేఖకు సంబంధించి హరీష్ రావు కూడా కాళేశ్వరం నోటీసులతోటి ఇట్లా మొత్తం ఒక సంక్షోభం అనేది ఎదుర్కొంటుంది. ఇటువంటి సందర్భంలో వీళ్ళు నలుగురు అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇది సంక్షోభం కాదు. ఇటువంటి అన్ని కూడా ప్రచారాలు, ఈ సోషల్ మీడియా ప్రచారాలు, లేకపోతే టీవీ ఛానల్లో ప్రచారాలు, ఇవన్నీ ఆల్రెడీ కవిత లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయింది కదా, వీళ్ళు కూడా అరెస్ట్ అవుతారేమో. ఈ అరెస్టులు అసలు ఆ అరెస్టులు అనేటివి తప్పు. అంటే ఈ ప్రభుత్వాలు ఒక నాయకుడిని అరెస్ట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏమైంది? చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితులే వీళ్ళకు కొని తెచ్చుకుంటున్నారు. అంటే అసలు ప్రజలు అవకాశం ఇచ్చేది ఒక నాయకునికి, ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చేది పరిపాలన చేయాలనే తప్ప కక్ష సాధింపు ధోరణులతోని పాలన చేయాలనేది ప్రజల ఉద్దేశం కాదు. ప్రజలు ఏం కోరుకుంటారు? నువ్వు చేసేది నువ్వు దినంలో ఈ నెలలో నువ్వు ప్రజలకు ఏం ఉపయోగకరమైనటువంటి సంక్షేమ పథకాన్ని అందించినావు, ఏం అభివృద్ధి చేసినావు, ఎక్కడ బ్రిడ్జిలు కట్టినావు, ఎక్కడ నీళ్లు అందించినావు, ఎక్కడ హాస్టళ్ల నిర్వహణ చేసినావు, ఎక్కడ రైతులకు సేవ చేసినావు, ఎక్కడ నీకు పేదలకు ఇంత బువ్వ దొరికేటట్టు చేసినావు. ఇది ప్రజలు కోరుకునేది. కానీ కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చుడు, గతంలో పాలనకు సంబంధించినటువంటి చేసుడు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడు, లేకపోతే జాతీయ గీతాన్ని మార్చుడు, ఇది ఎవ్వరు కోరుకుంటున్నారండి? ప్రజలు ఎవ్వరు కోరుకోరు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వెళ్ళి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసమే, ఈ వ్యతిరేకత డిస్కషన్ జరగద్దనేటువంటి ఉద్దేశం కొద్దే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ను ప్లే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దీంట్లో ఏం సందేహం లేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో కొంత అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. కేటీఆర్ ఒక వర్గం, కవిత ఒక వర్గం, అదేవిధంగా హరీష్ ఒక వర్గం.
మరి కోరకంటి చందర్ ఈ ముగ్గురులో ఎవరి వర్గం? మేమంతా కేసీఆర్ వర్గం. నాకు పార్టీ నాయకుడు మా ఆది నాయకుడు కేసీఆర్ గారు, తర్వాత మా యువ నాయకుడు కేటీ రమణ గారు. దీంట్లో వర్గాలు ఏం లేవు. దీంట్లో అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. హరీష్ అన్న పనిచేసి కేసీఆర్ తర్వాత ఎవరితో పనిచేస్తారు? మరి నేను తప్పకుండా కేటీఆర్ అన్నతో పనిచేస్తాను అని. కేటీఆర్ వర్గం అని చెప్పకనే చెప్తాను. వర్గం లేదు ఇడ. మాకు రాజకీయ వారసుడు కేసీఆర్ గారికి కేటీ రామన్ననే కదా, తప్పకుండా కదా. కేటీఆర్ గారిని రాజకీయ వారసుడిగా ప్రకటించినటువంటి కోరకంటి చందర్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు? మరి 100% ప్రకటించుడు, నేను ప్రకటించుడు కాదు, వారసుడు కేటీఆర్ గారే ఉంటారు కదా. కాదా, కవిత కాదా, ఎవరు? ఇప్పుడు మేము అట్లా అనుకోము కదా. ఇప్పుడు కేసీఆర్ గారికి వారసుడు ఎవరంటే కేటీ రమణ అనేది ఎవరైనా చెప్తాడు. ఇక రాజకీయ వారసుడు ఇంకెవరు, ఒకటే కొడుకు కదా, ఇంకెవరున్నారు? అంటే కేటీఆర్ కంటే ముందు హరీష్ రావు పార్టీ కోసం ఎంతో కష్టపడాడు కదా. పార్టీ కూడా ఎందుకు మీరు వారసుడిగా మీరు ప్రమోట్ చేయొద్దు? మీరు కూడా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే కదా. నేను ప్రమోట్ చేసేటోని కాదు, నేను చెప్పేటోని కాదు. మీరు చెప్తున్నారు కదా రాజకీయ వారసుడు అని. కేటీఆర్ రాజకీయ వారసుడు కాదు, ఆయన కుటుంబ వారసుడే కేటీ రామారావు గారు. సరే, ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి దాంతో పాటు కవిత ఒక లేఖ రాసింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు, నేను కలవలేకపోతున్నా అని చెప్పేసి మాట్లాడింది. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఆ లేఖను ఎట్లా చూస్తారు? నిజంగానే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయా? ఇక దాని మీద మేము ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది ఒక ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి విషయం. దాని మీద ఇప్పటి వరకు మా పార్టీ నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు, నేను కూడా దాని విషయం మాట్లాడాను. అంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కవిత గారు పెద్దపల్లి జిల్లాలో పర్యటించినప్పుడు మీరు ఎక్కడ కూడా కనబడలేరు. ఎందుకు కనబడలేదు? మరి కనిపించినాము, మా పెద్దపల్లి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా. మీరు కూడా ఎక్కడ వారికి సంబంధించినటువంటి పర్యటనలో పెద్ద ఎత్తున ముందున్నంత యాక్టివ్ గా ఈ పర్యటనలో కనబడలేదని చెప్పేసి ఒక వాదన ఉంది. ఆమె కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉంది. కోరకంటి చందర్ ఎక్కడ కూడా నాకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, కొంత ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడ పాల్గొంటున్నారని చెప్పేసి కూడా ఆమె ఒక సమాచారం కూడా ఉంది. లేదు, తను ప్రోగ్రామ్ సపరేట్ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మేము పార్టీ కార్యక్రమంగా జిల్లా పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టాం. తర్వాత తన పర్సనల్ షెడ్యూల్లో వేయండి. కేటీఆర్ నుంచి కొంత డైరెక్షన్ తోటే మీరు అందులో పాల్గొనట్లేదు కవితకు సంబంధించినటువంటి పర్యటనలో అంటే ఏం చెప్తారు? మరి మాకు కేటీఆర్ అన్న ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు మాట్లాడరు, ఇటువంటి విషయాలు చర్చ కూడా ఉండదు. ఓకే, ఫైనల్ గా రేవంత్ రెడ్డి పరిపాలన పైన మీ అభిప్రాయం ఏందో ఫైనల్ గా చెప్పండి. రేవంత్ రెడ్డి పరిపాలన ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా? ఉంచుతారా మీరు? ఖచ్చితంగా ఉంటది. దాంట్లో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలనేదే ఉంటది కదా. వాళ్ళు ఖచ్చితంగా కొనసాగుతారు, దాంట్లో ఏం సందేహం లేదు. దాంట్లో కేసీఆర్ గారు కానీ, కేటీ రమణ కానీ, తర్వాత మా నాయకులందరూ కూడా వాళ్ళని 5 ఏళ్ళు ఉంచాలనే, ఉంచుతనే వాళ్ళ నిర్వాహకాలన్నీ కూడా బయటపడతాయి, వాళ్ళు చేసేటువంటి పాలన కూడా బయటపడుతుంది, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఎన్ని నెరవేరుస్తారు అనేది కూడా బయటపడుతుంది కదా. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏ రకంగా రాబో రోజుల్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా మీ యొక్క కార్యాచరణ ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? 100% మొన్ననే మేము కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ప్రతి ఎంపీటీసీ పరిధిలో, జెడ్పీటీసీ పరిధిలో ఆ యొక్క సమావేశాలు, పాదయాత్రలను స్టార్ట్ చేసినాం. తప్పకుండా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అన్ని ఎంపీలు 13 మండలాలు ఉంటే 13 ఎంపీపీలు తప్పకుండా మేమే గెలిచి విశ్వాసం ఉన్నది. మా మున్సిపల్ కార్పొరేషన్ కానీ, పెద్దపల్లి మున్సిపాలిటీ కానీ, సుల్తానాబాద్ మున్సిపాలిటీ కానీ, మంత్రి మున్సిపాలిటీ కానీ, వీటన్నింటినీ కూడా బీఆర్ఎస్ఏ ఈసారి కైవసం చేసుకుంటామనే విశ్వాసం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత మొదలైంది. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి చాలా వ్యతిరేకత. థ్యాంక్ యూ అన్న, ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి చాలా విషయాలు మాతో చర్చించినందుకు ప్రత్యేకించి మా వి న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.